నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానన్న పవన్ కళ్యాణ్. త్రిభాషా విధానంలో హిందీ నేర్చుకోవాలని లేదని వ్యాఖ్య. డీలిమిటేషన్తో నష్టం జరగదని విశ్వాసం. రాయలసీమలో అకాల వర్షాలకు పంట నష్టంపై సీఎం సమీక్ష. 1670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారుల వెల్లడి. ఆదుకుంటామని చంద్రబాబు భరోసా. తెలంగాణలో అకాల వర్షాలకు పంట నష్టంపై మంత్రి తుమ్మల ఆరా. గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం. తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ. డీలిమిటేషన్ అంశంపై తీర్మానం చేసే అవకాశం. మణిపూర్ సమస్యలకు చర్చలే పరిష్కారమన్న జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రజలందరూ శాంతిని కోరుకుంటున్నారని స్పష్టీకరణ. సౌదీ అరేబియా కేంద్రంగా నేడు ఉక్రెయిన్ రష్యా చర్చలు. అమెరికా మధ్యవర్తిత్వం, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపడమే ప్రధాన అజెండా. కెనడాలో ఏప్రిల్ 28న మధ్యంతర ఎన్నికలకు ప్రధాని మార్క్ కార్నీ పిలుపు. ట్రంప్తో పోరాడేందుకు ప్రజలంతా ముందుకు రావాలని వ్యాఖ్య. భాషను బలవంతంగా రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. త్రిభాషా విధానం, లోక్సభ స్థానాల పునర్విభజనపై ఓ తమిళ టీవీ ఛానల్ ముఖాముఖిలో పాల్గొన్న పవన్, త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, ఎవరి ఇష్టం వారిదన్నారు. లోక్సభ స్థానాల పునర్విభజనతో నష్టం జరగదని నమ్ముతున్నట్లు పవన్ తెలిపారు. తమిళనాడుకు చెందిన తంతి వి ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవ్వరూ చెప్పలేదని, భాషను బలవంతంగా రుద్దడాన్నే తాను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవంలో ప్రసంగాన్ని ప్రముఖ తమిళ కవి భారతీయార్ కవితతో ప్రారంభించడం, ప్రసంగంలో అక్కడక్కడా తమిళం చోటు చేసుకోవడంపై సంధించిన ప్రశ్నకు స్పందిస్తూ, టీనేజ్లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగిందని, దానికోసం అన్వేషించగా అచ్చమిల్లై అచ్చమిల్లై అనే భారతీయార్ కవిత కనిపించిందని, అవి ధైర్యమిచ్చిన పదాలని తెలిపారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటే కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ఉన్న ధైర్యం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. ప్రతి భాషకు గౌరవం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. భాషా సంస్కృతుల్ని గౌరవించడం తన 7 మార్గదర్శకాల్లో ఒకటని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాషా విధానం గురించి చేసిన ప్రసంగంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో 30 తమిళ, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉర్దూ, 37,000కు పైగా తెలుగు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. వీటి ఉద్దేశం మాతృభాషలో బేసిక్ ఫౌండేషన్ను సులభంగా అర్థం చేసుకోవడమేనని పేర్కొన్నారు. హిందీ వల్ల తమిళానికి ముప్పు ఉందనే భావన తమిళనాడులో ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ, ఏ భాషను బలవంతంగా రుద్దకూడదని, అలా జరిగితే తానే వ్యతిరేకిస్తానని తెలిపారు. తమిళం నేర్చుకోవాలని ఎవరూ తనను ఒత్తిడి చెయ్యలేదని, తానే నేర్చుకున్నానని వివరించారు. త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవ్వరూ చెప్పలేదని, అందులో ఐచ్ఛికాలు ఉన్నాయని పవన్ అన్నారు. తాను త్రిభాషా విధానంలో రూపొందిన వాడినేనని, ఆంగ్లం, తెలుగు, హిందీ తెలుసన్నారు. ఇది తనకు లబ్ధి చేకూర్చిందన్నారు. హిందీని నేర్చుకుని తెలుగుకు తాను దూరం కాలేదని, ఇంకా దగ్గరయ్యానని తెలిపారు. ఎక్కడో ఉన్న బ్రిటిష్ వారి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు. పలువురు డీఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారని తెలిపారు. తమిళనాడు, ఆంధ్ర నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నా బహిరంగంగా హిందీని వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. త్రిభాషా విధానాన్ని రుద్దడంగా చూడడం లేదని, పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. త్రిభాషా విధానం ఏపీ, కర్ణాటకలో సహజమన్నారు. ఈ విధానం ప్రభుత్వానికి అదనపు వ్యయం అని ఎందుకు భావించాలని, ఇది అదనపు ఉద్యోగావకాశాల్ని కల్పించేదిగా చూడొచ్చు కదా అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశంపై పవన్ స్పందించారు. మొదట పార్లమెంటులో మాట్లాడాలని, తరువాత పోరాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకొస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదని తెలిపారు. లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని తాను అంగీకరించారని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గదని తాను దృఢంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను దాటి జనసేన విస్తరించారని, తమిళనాడుకు మీ భావజాలాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు తనకు ఆ ఉద్దేశం లేదన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగగలదా అని ప్రశ్నించగా, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, కాంగ్రెస్ను దక్షిణాదిలో అన్నాదురై ఓడించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో తాను సాధించినందుకు తన సోదరుడు చిరంజీవి గర్విస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వడగండ్ల వాన వల్ల అరటి పంట దెబ్బతిందని మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ, వెంగప్ప పురుగుల మందు తాగారు. ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన వడగండ్ల వాన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. పంటలు దెబ్బతిన్న రైతులు దిక్కుతోచక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నీరజంపల్లి గ్రామంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, వెంగప్ప అరటి పంట వేశారు. వడగండ్ల వాన ధాటికి చెట్టు దెబ్బతిని పంట నేలపాలైంది. దీంతో మనస్తాపం చెందిన రైతులిద్దరూ పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిరువురిని ముందుగా పులివెందుల ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అనంతపురం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ, వెంగప్పను జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, వ్యవసాయ శాఖ అధికారులు పరామర్శించారు. రైతులిద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని, నిరాశతో ఆత్మహత్యాయత్నం చేశారని రైతుల బంధువులు చెప్తున్నారు. వడగండ్ల వాన, రైతుల ఆత్మహత్యాయత్నంపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అనంతపురం జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం రైతులిద్దరి పరిస్థితి బాగానే ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. వడగండ్ల వాన వల్ల కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1364 మంది రైతులకు చెందిన 1670 హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. పంట నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1.5 కోట్ల నిధులను విడుదల చేస్తూ మైనార్టీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లింలకు రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడ ఎంజీ రోడ్లోని A+ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేయబోయే ఇఫ్తార్ కార్యక్రమానికి 75 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో మిగతా 75 లక్షల రూపాయల మొత్తాన్ని జిల్లాల వారీగా కేటాయించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇఫ్తార్ను జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా పగడ్బందీగా నిర్వహించాలని మైనార్టీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన, ఈదురుగాలుల బీభత్సానికి సంభవించిన పంట నష్టంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. గ్రామాల వారీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో సర్వే చేసిన అధికారులు 11,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు. మిగతా జిల్లాల వివరాలను సైతం వీలైనంత త్వరగా అందజేయాలని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు 8వ రోజు కొనసాగనున్నాయి. బడ్జెట్ పద్దులపై 2వ రోజు చర్చ జరగనుంది. పురపాలక, సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పనులపై చర్చ జరగనుంది. పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై కూడా శాసనసభలో చర్చించనున్నారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరపాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధికారికంగా అజెండాలో ఈ అంశం
లేకపోయినప్పటికీ డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శాస్త్రీయబద్ధంగా పునర్విభజన జరగాలని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ముందుకు వెళ్లాలని దక్షిణాది రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ డీలిమిటేషన్ అంశంపై శాసనసభలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని 250 సీట్ల లోపు ఉంచడంతో రాజ్యాంగ మార్పుపై వెనక్కు తగ్గారని, లేదంటే ఇదివరకే మార్చేసేవారని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2 నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన జై బాపు జై భీం జై సంవిధాన్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్య విలువలను హరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపేయండి అని బీజేపీ నాయకత్వం అడిగింది. ఆఖరికి 250 సీట్లు రాకపోవడంతో వాళ్ళు మొత్తంగా ఆలోచనతో మార్చుకున్నారు. లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మారుతామనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటే రిజర్వేషన్లకు సంబంధించి ఏబీసీ పేరు మీద పరిష్కారం అయింది, చట్టం అయిపోయింది. తప్పకుండా స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ వస్తుంది. విశాఖ శివార్లోని పెందుర్తి సమీపాన చిన ముషిడివాడ వద్ద గల శారదాపీఠానికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. శారదాపీఠం 90వ సర్వే నెంబర్లో ఉందని, అందులోని 22 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఆర్సీసీ నిర్మాణం ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మేరకు పెందుర్తి తహసీల్దార్ పీఠం మేనేజర్కు నోటీసు ఇచ్చారు. ప్రభుత్వ భూమిని స్వాధీనపరచాలని, అందులోని నిర్మాణాలను తొలగించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వారంలోగా సమాధానం ఇవ్వాలని నోటీసు అందించారు. శారదాపీఠం నిర్మాణం మొత్తం ఆక్రమణలమయమని ప్రభుత్వానికి ఫిర్యాదు అందాయి. ఈ మేరకు విచారణ చేసి వాస్తవ కొలతలు తీసుకుందామని వెళ్లిన రెవెన్యూ సిబ్బందికి పని ముందుకు సాగలేదు. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆక్రమణలు గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2025-26 వార్షిక బడ్జెట్ని నేడు ప్రవేశపెట్టనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరగనున్న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో 5,400 కోట్ల అంచనాతో పద్దు ప్రవేశపెట్టనున్నారు. భక్తులకు మరింత నాణ్యమైన ఆహారం, తాగునీరు అందించేందుకు, వాటి నాణ్యతని పరిశీలించేందుకు టీటీడీలో క్వాలిటీ మేనేజర్ పోస్ట్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో పరిచారక ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నియమ నిబంధనల్లో 1989 సర్వీస్ రూల్స్ మార్పులపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిర్ణయించనున్నారు. ఎస్వీ మ్యూజియంలోని పురాతన వస్తువుల పరిరక్షణకు హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం నిపుణుల సహకారం తీసుకోవాలని, దీనికి కావలసిన 18.20 లక్షల రూపాయల కేటాయింపుపై చర్చించనున్నారు. టీటీడీ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు డిపాజిటర్ని ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి ముందుకొస్తుందో అలాంటి షెడ్యూల్ బ్యాంకుల్లో మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. జమ్మూలోని శ్రీవారి ఆలయంలో 22 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించేందుకు ఆమోదం తెలపనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయానికి ఒక్కో వైద్య విద్యార్థిపై ప్రభుత్వం 1.72 కోట్ల చొప్పున ఖర్చు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి సిటీవీఎస్ విభాగంలో 8 నెలల్లో 108 గుండె శస్త్రచికిత్సలు చేసిన వైద్యులను ఐఎంఏ నగర శాఖ ఆధ్వర్యంలో జింకానా ఆడిటోరియంలో సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సేవలు అందించాలనే అంకితభావం, సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన వైద్యులకు ఉండాలని మంత్రి హితవు పలికారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు గోపాలకృష్ణ గోఖలే మాతృ సంస్థకు సేవ చేయాలన్న సంకల్పంతో 2015లో పీపీపీ విధానంలో జీజీహెచ్లో గుండె శస్త్రచికిత్సలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ప్రస్తుతం జీజీహెచ్ వైద్యులే 8 నెలల్లో 108 సర్జరీలు చేసి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఏ జీజీహెచ్లోనూ లేని విధంగా
ఇక్కడ 2015 సంవత్సరంలో ప్రారంభమై డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారి సారథ్యంలో దాదాపు 600 హార్ట్ సర్జరీలు చేయడం జరిగింది. అదేవిధంగా 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు కూడా చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో దాదాపు 4 ఏళ్ల పాటు కోవిడ్ పేరుతో ఈ సర్జరీలు చేయడం ఆపేశారు. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీలను ప్రారంభించడం జరిగింది. గతంలో ప్రైవేటు భాగస్వామ్యంతో 600 దాకా సర్జరీలు చేస్తే తర్వాత వారు ఇచ్చిన హ్యాండ్ హోల్డింగ్తో దాదాపు 108 సర్జరీలని ప్రభుత్వ వైద్యశాలలో ఉంటున్న డాక్టర్లు చేయడం జరుగుతున్నది. భీమిలి సాగర తీరం వెంట విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కొనుగోలు చేసిన భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా సముద్ర తీరం వెంట చాలా లోతుగా పునాదులు కాంక్రీట్ వేసి గోడ నిర్మాణం జరిగిన తీరు అధికారులను విస్మయపరుస్తోంది. భారీ సామర్థ్యం ఉన్న 4 యంత్రాలతో ప్రస్తుతం ఆ కాంక్రీట్ నిర్మాణాన్ని తొలగించే పని సాగుతోంది. పూర్తిగా తొలగించి దానికయ్యే ఖర్చు మొత్తాన్ని నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో కేవలం పైపైన కూల్చివేసి పూర్తయినట్లు చేతులు దులుపుకున్న జీవీఎంసీ యంత్రాంగానికి హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఇప్పుడు పూర్తిగా తొలగిస్తున్నారు. సుమారుగా 74 లక్షల వ్యయం అవుతుందని జీవీఎంసీ ప్రాథమికంగా అంచనా వేసింది. పూర్తయ్యే సమయానికి మొత్తం ఖర్చు అంతా విజయసాయిరెడ్డి కుమార్తె నుంచే వసూలు చేస్తారు. ఇదే సమయంలో ఇక్కడ విధ్వంసానికి గురైన పర్యావరణ సమతుల్యం తిరిగి పుంజుకోవడానికి చర్యలు కూడా చేపట్టాల్సి ఉంది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను యువతను లక్ష్యంగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని డీజీపీ హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగులు, బుకీల కదలికలపై ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్రికెట్ బెట్టింగులు నిర్వహించే వ్యక్తుల సమగ్ర సమాచారం పోలీసు శాఖ వద్ద ఉందని అన్నారు. వినోదం కోసమే క్రికెట్ చూడాలని, బెట్టింగుల వైపు ప్రజలు మొగ్గు చూప కూడదని పిలుపునిచ్చారు. అప్పులు చేసి బెట్టింగులు పెట్టి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దన్నారు. రాష్ట్రంలో బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వాళ్లు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు. ప్రజాస్వామ్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్కు విశ్వాసం లేనట్లుందని, అందుకే చెన్నై సమావేశాన్ని తప్పుపడుతున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జువ్వాడి చొక్కారావు సారథి రోడ్ సేఫ్టీ పార్కును పునః ప్రారంభించడంతో పాటు వాహన ఫిట్నెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేంద్రం తెచ్చే డీలిమిటేషన్తో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో నియోజకవర్గాలను తగ్గిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కరీంనగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారన్న కేసీఆర్, కేటీఆర్లు వారి కోసం కనీసం రాజీవ్ రహదారిని 8 వరుసలుగా ఎందుకు విస్తరించలేదో చెప్పాలన్నారు. కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈ రోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు తక్కువ చేస్తే ఊరుకోం. ప్రజాప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి. పెరుగుతున్న సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా జరగాలి. దక్షిణ భారతదేశానికో లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని విశ్వాసం ఇవ్వగలుగుతారా? యూపీలో 80 నుంచి 120 సీట్లు అయితే తెలంగాణలో 17 నుంచి 25 సీట్లు అయితే కాదా? బండి సంజయ్ గారు చెప్పమని కోరుతాం. తెలంగాణలో 1.25 లక్షల మంది పొరుగు సేవల ఉద్యోగులను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పొరుగు సేవల ఉద్యోగులకు అన్యాయం చేసేలా వ్యవహరించవద్దన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేశామన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను తీసేస్తే ఆయా శాఖల పనితీరు దెబ్బతింటుందని తెలిపారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత, మీరు చేస్తామన్న రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక మేము 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మేము ఏం చేయలేం, ఎక్కువ ఉన్నారు అని అక్కడక్కడ తీస్తామంటే ఏమన్నా అప్పుడు చూస్తామని అనుకోవచ్చు. అసలు ప్రభుత్వంలో పనిచేసేదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక భరోసా లేదు. అక్కడ ఏదో సాకుతో వేధిస్తారు, తీసేస్తారేమో భయంతో.
రాజ్యాంగ సూత్రాలతోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, చర్చలు జరిపితే పరిష్కారం అనేది దూరమేమీ కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. మణిపూర్లో ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగడం ఎవరికీ ఇష్టం లేదన్నారు. మణిపూర్లో పర్యటిస్తున్న 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఇంఫాల్లో జరిగిన మణిపూర్ హైకోర్టు 12వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్న ప్రజలు ఇళ్లకు వెళ్లాలని కోరుకుంటున్నారని జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. గవర్నర్ చర్యలతో మణిపూర్లో శాంతి నెలకొంటుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రజలు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే మణిపూర్లో సవాళ్లను అధిగమించవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వర్ సింగ్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, సౌదీ అరేబియా కేంద్రంగా చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. సౌదీలో ఇటీవల జరిగిన చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ ఆమోదం తెలపగా రష్యా వ్యతిరేకించింది. దీంతో ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయాలన్న కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ అంశంపైనే రష్యా, ఉక్రెయిన్లు ఇవాళ సౌదీలో పరోక్ష చర్చలు జరపనున్నాయి. రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాత్రం ఈ చర్చల్లో పురోగతి సాధించడం కష్టమని వ్యాఖ్యానించారు. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతే తమకు కీలకమని పేర్కొన్నారు. అమెరికా మాత్రం తొలి దశలో ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులను నివారించడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపింది. తరువాత దశలో నల్ల సముద్రం అంశం, శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొంది. కెనడా ప్రధానమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్లోని 338 స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ జనరల్కు విజ్ఞప్తి చేసిన అనంతరం ఒట్టావాలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరంగా తీసుకుంటున్న చర్యల కారణంగా కెనడా తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. ట్రంప్తో పోరాడేందుకు బలమైన కెనడా ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దేశ పౌరులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా కార్నీని ఎన్నుకున్నారు. కొత్త నాయకత్వం ఏర్పడిన తర్వాత గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడైంది. 42% ఓటర్లు లిబరల్ పార్టీకి మద్దతుగా, 36% మంది కన్జర్వేటర్లకు అనుకూలంగా ఉన్నారు. 48% ప్రజలు మార్క్ కార్నీ నాయకత్వాన్ని ఆమోదించగా 30% వ్యతిరేకిస్తున్నట్టు సర్వేల్లో వెల్లడైంది.